హార్ట్ అటాక్ రాకుండా ఎలా కాపాడాలి అనడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చాలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. దానిలో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్. ఎవరైనా ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళు ఈ రోజు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయంటే స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో స్మోకింగ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సెకండ్, ఆల్కహాల్. అన్కంట్రోల్ ఆల్కహాల్ ఇంటేక్, ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ తో పాటు హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. థర్డ్, షుగర్, బీపీ. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్, మన డైట్ వల్ల చాలా మందికి ఎర్లీ ఏజ్ లో షుగర్ వస్తుంది అనమాట. షుగర్ ఖచ్చితంగా రెగ్యులర్ గా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ షుగర్ చెక్ చేసుకుని షుగర్ కంట్రోల్ లో ఉంటే హార్ట్ అటాక్ ని మనం నివారించవచ్చు. అలాగే బీపీ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉంచుతూ డాక్టర్ దగ్గర బీపీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ అన్న చూపించుకొని, ఆర్ మీ ఇంట్లో అన్న యూజువల్ గా బీపీ ఒక మిషన్ తో మీరు చెక్ చేసుకోవచ్చు. వయసు రీత్యా బీపీ ఎప్పుడు 140/90 కన్నా తక్కువ ఉండాలి. 140/90 కన్నా ఎక్కువ ఉంటే ఎమర్జెన్సీగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి టాబ్లెట్స్ చేంజ్ చేసుకోవడము, దాని తగ్గట్టుగా మనం టాబ్లెట్స్ వాడుకుంటే బీపీ కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో షుగర్, బీపీ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్ చాలా వరకు మనం నివారించవచ్చు.